టీమిండియా మాజీ మేనేజర్, హైదరాబాద్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంబీ శ్రీధర్ హఠాత్ మరణం చెందారు. మధ్యాహ్నం గుండెపోటుతో గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్రీధర్ 1988-99 మధ్యలో హైదరాబాద్ రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 2013లో భారత జట్టుకు మేనేజర్గా పనిచేశారు. శ్రీధర్ మరణ వార్త విన్న క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. 97 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన శ్రీధర్ 671 పరుగులు చేశారు. తన కెరీర్లో 21 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలు సాధించారు. క్రికెట్ నుండి రిటైర్ అయ్యాక హైదరాబాద్ క్రికెట్ కార్యదర్శిగా పనిచేశారు శ్రీధర్. ధోని, సచిన్, హర్భజన్ సింగ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. శ్రీధర్ టీమిండియాకి చేసిన అమూల్యమైన సేవలను తామెప్పటికీ మరవలేమని చెప్పారు. టీమిండియా ఒక దిగ్గజాన్ని కోల్పోయిందని వెల్లడించారు. ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మౌనం పాటించారు. భగవద్గీత ప్రకారం పుట్టినవారు గిట్టక తప్పదు అన్నది జగమెరిగిన సత్యం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీధర్ గారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మీరు కోరుకుంటే RIP RIP అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.